ఎందుకు ఏడుస్తుంది? ఎవరి దగ్గర ఉంది? అమ్మా! అయ్యో సారీ వనజక్క. అమ్మా దీని హడావిడి తగలయ్యా. ప్రశాంతంగా తిండి కూడా తిన్నవదు. తాగమ్మా తాగు, నా బంగారానివి కదా. పాప ఎందుకు ఏడుస్తోంది? పాల కోసం కాదా? ఈ వాగ్దేవి మొండి పట్టుదలేంటో అర్థం కావట్లేదు. బ్రాహ్మణ్ ఎక్కడికి వెళ్ళింది? అమ్మా తాగమ్మా తాగు, కొంచెం తాగు. అయ్యో ఏమైందండి? ఆ డబ్బా ఏంటి? పాపకు ఆకలేస్తోందని వాగ్దేవి పాలు పట్టిస్తోంది. ఏదో ఫోన్ వస్తే వెళ్ళింది. పాపని లేవండి. అయ్యో ఎడుకమ్మా, ఎడుకు పోనమ్మా. విద్య ఎక్కడండి? ఆకలికి ఏడుస్తుంటే పాలివ్వడానికి బ్రాహ్మణి తీసుకెళ్ళింది. అది తీసుకెళ్ళడమేంటి? దాని చేతికి మీరెందుకు ఇచ్చారు? ఇవ్వక ఆకలితో ఏడుస్తుంటే వింటూ కూర్చోమంటావా? పాలు పట్టమని బాటిల్ ఇచ్చాను కదా. నువ్వు పట్టినా తాగలేదు కదా వాగ్దేవి. తాగకపోతే ఏదో ఒకటి చేసి పట్టించాలి, అంతేగాని ఆ అలవాటు మార్చాలని నేను చూస్తుంటే ఎందుకు ఇలా అడ్డం వస్తున్నారు? పాప గుక్క పెట్టి ఏడుస్తుంటే ఆపడానికి నాకు వేరే దారి కనిపించలేదు వాగ్దేవి. ఇంట్లోకి రానిచ్చి తప్పు చేశాననుకుంటే డైరెక్ట్గా నా బెడ్రూమ్లోకి ఎలా వస్తుంది? దానికెంత ధైర్యం వచ్చింది? మన విద్య కోసమే కదా వాగ్దేవి. ఎవ్వరి కోసమైనా సరే నా గదిలోకొచ్చే అర్హత దానికి లేదు. అది అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. నా గది వెంటనే శుభ్రం చేయించుకోవాలి. ప్రశాంతంగా ఏసీ వేసుకుని నా గదిలో కూర్చుని తింటే కాని ఈ యావ తీరదు, నా ఆకలి ఆగదు. వనజ, చేతిలో ఏంటిది? అంటే ప్రీతికి ఆకలేస్తుందని చెప్తే స్నాక్స్ తీసుకెళ్తున్నాను మేడం. తర్వాత తీసుకెళ్లొచ్చు గాని ముందు ఈ గది మొత్తం పసుపు నీళ్లతో క్లీన్ చెయ్యి. పసుపు నీళ్ళ ఎందుకు మేడం? ఏ కారణం చెప్తే గాని చెయ్యవా? అలాంటిదేం లేదు మేడం, సడన్ గా చెప్పారు కదా అని. ఆ బ్రాహ్మణి నా గదిలోకి అడుగు పెట్టింది. దాని గాలి నీడ నాకు పీడతో సమానం. దాని చూపు పాపానికి ప్రతిరూపం. పసుపు నీళ్లతో తప్ప శుభ్రం అవ్వని మలినం. చాలా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలా? వద్దు మేడం, చాలు. వాగ్దేవి, ఆ అమ్మాయిని మరి అంటరాని దానిలా చూడటం తప్పు. రాహుల్ మీద ప్రేమ ఉన్నప్పుడు తను ప్రేమించే మనుషుల మీద కోపంగా ఎందుకు మారుతుంది? నా ప్రేమ కోపం మనుషుల స్వభావాల్ని బట్టి ఉంటుంది, కానీ నా వాళ్ళు పెంచుకున్న అభిమానం మీద కాదు. నువ్వేం చెప్పినా బ్రాహ్మణి విషయంలో మాత్రం నీ ప్రవర్తన పద్ధతి కరెక్ట్ కాదు. నువ్వేం చేస్తున్నావు? స్టార్ట్ చేయి. అది తప్పు చేస్తే దాంతో క్లీన్ చేయించాలి, కానీ నేను ఏంటి? ఎవరు తప్పు చేస్తే ఏంటి మేడం, మీకు క్లీన్ గా ఉండాలి కదా, నాకు వదిలేయండి.
మీ గురించి తెలిసి కూడా మీ గదిలోకి ఎందుకొచ్చిందో? ఎంత పొగరు దానికి! ఏం కర్మరా బాబు! అప్పుడు కోడలు, ఇప్పుడు అత్త, ఇద్దరూ కలిసి నా పొట్ట కొడుతున్నారు. ఆలోచనలాపి పని తొందరగా పూర్తి చెయ్యి. యా, ష్యూర్ మేడం. వనజ, ఏం చేస్తున్నావు? అంటే ల్యాప్టాప్ కూడా ముట్టుకుందేమోనని. అదెందుకు ముట్టుకుంటుంది? ఒకవేళ ముట్టుకుంటే మాత్రం నీళ్లతో క్లీన్ చేస్తావా? సెన్స్ ఉందా నీకు? సారీ మేడం. ఎంత పని చేసినా ఈ ఇంట్లో విలువ ఉండదు, నచ్చింది తినే ఛాన్స్ ఉండదు. నా బంగారు తల్లి ఏం చేస్తుంది? నా బంగారు తల్లి ఏడుస్తుందా? ఏంటి వెనకేదో దాస్తున్నట్టున్నారు? దాయడం అంటే నీకోసమే తెచ్చాను. ఏంటిది? పువ్వులు నీ తల్లో పెడదామని. నేను అడిగానా? నువ్వు అడగలేదు, కానీ తేవడానికి మాత్రం నా దగ్గర 2 రీజన్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ రీజన్, రేపు మన లైఫ్లో మెమరబుల్ డే కాబట్టి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? రేపు డేట్ గుర్తులేదా నీకు? ఆ స్పెషల్ ఏంటో నీకు తెలీదా? స్పెషల్ కాదు, మీరు నా మీద సింపతి పడిన రోజు. ఏయ్, పెళ్లి రోజున ఎవరైనా ఇలా గుర్తుపెట్టుకుంటారా? మర్చిపోవాలనుకున్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటే ఏంటి? సరే, రెండో రీజన్ ఏంటో చెప్పండి. రెండోదా? అంటే భార్యగా ఇన్ని రోజులకి నన్ను భర్తగా అర్థం చేసుకున్నావు కదా, అందుకే సంతోషంగా ప్రేమగా ఈ పువ్వులు తీసుకొచ్చాను. అర్థం చేసుకున్నానని ఎవరు చెప్పారు? అదేంటి మళ్ళీ అలా మాట్లాడుతావు? మళ్ళీ ఏంటి? నేను మారానని, మిమ్మల్ని క్షమించానని మీకు చెప్పానా? అంటే నువ్వు స్పెసిఫిక్గా చెప్పలేదు, కానీ హ్యాపీగా ముద్దులు పెట్టావు. వద్దని చెప్పినా పొగిడావు కదా, అదంతా ఏంటి? నా కళ కాదు, నిజమే.
దూరమైన బిడ్డని కన్న తల్లికి దగ్గర చేశారు కాబట్టి సంతోషంతో అలా చేశాను. మరి నువ్వు అర్థం చేసుకున్నావని చెప్పావు కదా. నేను అడిగితే మీరు సాయం చేయరేమో అనుకున్నాను, కానీ చేశారు. నేను కోపంతో ఉన్నా నా మీద అభిమానంతో ఏసీపీకి కాల్ చేశారు కాబట్టి అర్థం చేసుకున్నారనుకున్నాను. అది అర్థం చేసుకోవడం ఏంటి? నీ గురించి నాకు తెలుసు కాబట్టే అలా రియాక్ట్ అయ్యాను. మీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఇలా రియాక్ట్ అవుతున్నాను. మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియక ఎగ్జైట్ అయ్యి అలా ముద్దులు పెట్టానే తప్ప మిమ్మల్ని ఎలా క్షమిస్తాననుకున్నారు? ఏ రోజైతే మీరు నన్ను నమ్ముతారు, నా కడుపును పుట్టిన బిడ్డకి కారణం మీరే అని అర్థం చేసుకుంటారో అప్పుడే నేను మిమ్మల్ని క్షమిస్తాను. కేవలం మీరు అన్న మాటల వల్ల, నా మీద పెంచుకున్న అపనమ్మకం, అవమానం వల్ల ఇప్పటికీ అమ్మగారు నన్ను ఒక శత్రువులా చూస్తున్నారు. ఏ తప్పు చేయకపోయినా నన్ను తిడుతున్నారు. ఇదంతా ఎవరి వల్ల? మీ వల్ల కాదా? మీ వల్ల కాదని చెప్పండి బాబు. ఇవన్నీ మర్చిపోయి క్షమించడం నా వల్ల కాదు. ఏంటి బ్రాహ్మణి ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? రేపు మన పెళ్లి రోజన్న సంతోషం లేదు, నువ్వు చూపించిన ప్రేమ నిజమని ఒప్పుకోవడం లేదు. మేడం, ఎందుకొచ్చావు? పాపకి పాలివ్వడానికి నేనుండగా ఎందుకు మీరు బాటిల్తో పాలు అలవాటు చేయాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి. నీ అవసరం తీరిపోతే ఇంట్లో నుండి పోతానన్నావు కదా, ఆ రోజుని తొందరగా తీసుకురావడానికి. నా మీద కోపంతో విద్యనెందుకు మేడం బాధ పెట్టడం? అది బాధ కాదు, అలవాట్లని మార్చే ప్రాసెస్. పాప ఏడుపు టెంపరీ అయినా నీ పీడ పర్మనెంట్ గా విరగడవ్వాలని నా ప్రయత్నం. ఎందుకు మేడం ఇలా రోజు రోజుకి నా మీద ఇంత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు? బ్రాహ్మణి అంటే ఎంతో ప్రేమని, అభిమానాన్ని చూపించిన మీరు ఇలా మాట్లాడడం, నన్ను దూరం పెట్టడం నేను భరించలేకపోతున్నాను మేడం. నన్ను క్షమించకపోయినా ఈ మార్పుకి కారణం చెప్పండి మేడం, ప్లీజ్. ఏంటి కారణమా? నువ్వు, నీ రూపం, నీ బుద్ధి. ఈ రూపం కోసమే కదా మేడం మీరు మా ఇంటికి వచ్చారు, నన్ను బ్రతిమాలి ఈ ఇంటికి తీసుకొచ్చారు. నా బుద్ధి, ప్రవర్తన నచ్చే కదా మీరు చాలా ఇంప్రెస్ అయ్యారు. అది నా పొరపాటు కాదు, అంతగా నమ్మించి మోసం చేసిన నీ టాలెంట్. నీ గురించి తెలియక, ఆ ముసుగు వెనక నీ రూపం చూడలేక నా కొడుకు కోసం నీ దగ్గర చెయ్యి చాచాను. కుట్రలు కుతంత్రాలు నిండిన నీ బుర్రని తక్కువ అంచనా వేసి మురిసిపోయి మోసపోయాను. రెండుసార్లు జరిగిన ఈ మిస్టేక్ ని మళ్ళీ రిపీట్ చెయ్యను. ఆ అవకాశం నీకు ఇవ్వను. 2 సార్లు ఏంటి మేడం? పెళ్లికి ముందొక మోసం, పెళ్లి తర్వాత
కడుపుతో ఒక మోసం, 2 సార్లు కాదా? మీ అబ్బాయి నిజం ఒప్పుకునే వరకు నిందను మోయడమే తప్ప నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను మేడం. నువ్వు ఏం చేసినా నీ గతి పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎందుకంటే నువ్వు బ్రాహ్మణివి కాదని నాకు తెలుసు. మేడం, ఏంటి మేడం మీరు మాట్లాడేది? నేను బ్రాహ్మణిని కాకపోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నటించొద్దు. నీ నటన చూసే ఇన్ని రోజులు అబద్ధాన్ని నిజమనుకున్నాను. అప్పట్లో బ్రాహ్మణి అంటే నాకు గౌరవం ఉండేది. తన తెలివితేటలు చూస్తే నన్ను నేను చూసుకుంటున్నట్టు అనిపించేది. చాలాసార్లు నీతో కూడా అన్నాను కదా, నువ్వు ఆ సరస్సు కన్నా చాలా బెటర్, దాంతో పోల్చకని. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఆ సరస్సుకి నీకు పెద్ద డిఫరెన్స్ లేదనిపిస్తోంది. ఆ సరస్సు రూపంలో ఉన్న నువ్వు దాని స్థానంలో అదే బుద్ధితో ఉంటావని ముందే తెలిస్తే ఎప్పుడో దూరం పెట్టేదాన్ని. చేసిన తప్పుని ఒప్పుకున్నా, కాళ్ల మీద పడి బ్రతిమలాడినా నేను మాత్రం నిన్ను క్షమించను. విద్య ఆకలి తీర్చడానికి వచ్చాం. ఆ అవసరం తీరే రోజు వరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మేడం మాటల్లో ఈరోజు కోపంతో పాటు ఏదో తేడా కనిపిస్తుంది. ఒకవేళ నా గురించి నిజం తెలిసిపోయిందా, నేనే సరస్సునని అనుమానం వచ్చిందనుకుంటా. బ్రాహ్మణి పూర్తిగా మారిపోయిందనుకుంటే ఇంకా పాత బ్రాహ్మణిలాగే బిహేవ్ చేస్తుంది. అరే, గతాన్ని తలుచుకొని నన్నే బ్లేమ్ చేస్తుంది. ఈ టైంలో ఈ విషయం చెప్తే ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో. అలా అని చెప్పకుండా ఉండలేను కదా. ఎస్, ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. బంగారు కొండ. ఏంటి మళ్ళీ పువ్వులు తెచ్చారా? వాడిపోయిన పువ్వుల మీదొట్టు. మళ్ళీ అలాంటి ట్రయల్స్ వేయను. మరెందుకు వచ్చారు? అంటే ఈరోజు మన పెళ్లి రోజు కదా. అయితే నువ్వు కాస్త కోపాన్ని తగ్గించుకుంటే నేను ప్రశాంతంగా మాట్లాడతాను. నేను ఇలాగే ఉంటాను. నచ్చితే చెప్పండి, లేకపోతే లేదు. నాదే తప్పని ఎన్నిసార్లు ఒప్పుకున్నా నీ కోపం మాత్రం తగ్గడం లేదు. అరే, కనీసం ఈ ఒక్కరోజైనా నా తప్పుల్ని క్షమించు. మీ ఫ్రెండ్కి చేసిన సాయానికి ఫేవర్ అడుగుతున్నాను. ఈరోజు మన ఇద్దరి మధ్య ఏ కోపం ఏ వాదనలు వద్దు. ఈ ఒక్కరోజు సంతోషంగా ఉందాం ప్లీజ్. నీ సైలెన్స్ని యాక్సెప్టెన్స్గా కన్సిడర్ చేస్తున్నాను, ఓకేనా? సరే బ్రాహ్మణి, నువ్వు నాతో రా. ఎక్కడికి? చెప్తాను రా.
మ్యారేజ్ యానివర్సరీ అన్నయ్య. థ్యాంక్ యూ నవ్య. ఏంటి రాహుల్ చెప్పనే లేదు? హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాడిని కదా. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ రోజు బోర్డ్ మెంబర్స్ మీటింగ్ కన్నా ఇది ఇంపార్టెంటా? పెళ్లి రోజైనప్పుడు బ్రాహ్మణిని తీసుకొని ఉదయాన్నే గుడికి వెళ్ళొచ్చు కదా రాహుల్. ఎక్కడ డాడ్, అసలు మా పాపతోనే సరిపోతుంది డాడ్. అయినా మా ఆవిడకి అసలు ఫ్రీ టైమే ఉండట్లేదు. అందుకే ఈ రోజు ఈవినింగ్ గెస్ట్లందరినీ పిలిచి ఇంట్లో పెద్దగా గ్రాండ్ పార్టీ అరేంజ్ చేయాలనుకుంటున్నాను డాడ్. ఎందుకు పార్టీ? ఎవరి కోసం ఈ సెలబ్రేషన్స్? అదేంటి మేడం మీరు అలా సీరియస్ అవుతారు? మ్యామ్ ఈరోజు మా పెళ్లి రోజు మ్యామ్. ఆ పెళ్లి వల్లే ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి.